నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 7వ తారీఖు ఆదివారం నుండి 2025 డిసెంబర్ నెల 13వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురువు, సింహములో కేతువు, వృశ్చికములో రవి, గురువు, బుధులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, మిథున, కర్కాటక, సింహ, కన్యా రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల జన సహకారంతో పాటు వ్యాపార అభివృద్ధి, నూతన అవకాశాలు చేజిక్కించుకోవడం, నిరాడంబరంగానే విజయాలను సాధిస్తారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన అవకాశాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, సంతానంతో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి అవకాశాలను, లాభాలను అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, ఆదాయము అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది. దశమంలో రాహువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభంలో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. సప్తమంలో కుజుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, సమాజంలో అశాంతిని కలిగించే సంఘటనలు జరుగుతాయి. వాహన సమస్యలు, భూ సమస్యలు, ఖర్చులు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను మంగళవారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వపరమైనటువంటి సహాయాన్ని కూడా అందుకుంటారు. షష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూవాహన సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టములో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు, ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. పనిభారం కూడా పెరుగుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం చదవండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. భాగ్యంలో శని సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. పంచమంలో రవి సంచారం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. పంచములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకార లోపము, వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు, అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వెంకటేశ్వర స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. సజావుగా పనులన్నీ పూర్తి చేస్తారు. సంతోషకర వాతావరణం, ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు.
సంతానం విషయంలో శుభవార్తలు, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన అవకాశాలు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబం కోసం పనిచేస్తారు, సంతృప్తికరంగా ఉంటారు, మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను ఆర్జిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమంలో శని సంచరిస్తున్నాడు, అనారోగ్య సమస్యలు, పనివారి సహకార లోపం, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు వెళ్తాయి. ఊహించినంతగా మంచి లాభాలను అందుకుంటారు. షష్టములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దశములో గురువు సంచరిస్తున్నాడు, పని భారం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కష్టంతో కూడినటువంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పసుపు వర్ణపు పండ్లను గురువారం రోజు గురువులకు దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు దత్తాత్రేయ స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.